ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. భూమికి ఓ పెద్ద ప్రమాదం రాబోతోంది. రోజు ఇలా చాలానే వింటుంటామని తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు రాబోయే ప్రమాదం భూమి మీద ఎక్కడ ఎలా ఎంత తీవ్రతతో జరుగుతుందో ఇంతవరకు సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోతున్నారు. భూమిపైకి అదుపు తప్పిన అతిపెద్ద శాటిలైట్ దూసుకురాబోతోంది. అది కూడా మరికొద్ది రోజుల్లోనే. ఇదే గనక జరిగితే ఊహకందని నష్టానికి సిద్ధంగా ఉండాలి. కాస్మోస్ 482 అనేది 1972 మార్చి 31న సోవియట్ యూనియన్ ప్రయోగించిన శాటిలైట్. ఇది వీనస్ ప్లానెట్ పైన దిగడానికి డిజైన్ చేశారు. అయితే రాకెట్లోని ఓ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఇది భూమి కక్ష నుండి బయటపడలేకపోయింది. ఈ శాటిలైట్ దాదాపు 495 కిలోగ్రాముల బరువున్న ల్యాండర్ను కలిగి ఉంది. 53 సంవత్సరాలుగా భూమి చుట్టూ తిరుగుతున్న ఈ ల్యాండర్ 2025 మే 9-10 తేదీల్లో భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించబోతోంది. భూకక్షలోకి వచ్చిన తర్వాత భూ వాతావరణం అది పూర్తిగా కాలిపోయినా దాని అవశేషాలు మిగిలితే అవి భూమిపై ఎక్కడైనా పడవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది మీటియర్లాగా గంటకు 242 కిలోమీటర్ల వేగంతో భూమిని తాకవచ్చని, అలాగే ఇది లండన్ లేదా కెనడాలోని ఆల్బెర్టా నుండి అమెరికాలోని కేప్ హార్న్ వరకు ఎక్కడైనా పడొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక్కడ ఇంకో అదృష్టం ఏంటంటే మన భూమి మీద 70% నీరు ఉంది కాబట్టి ఇది సముద్రంలో పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాక ప్రతి సంవత్సరం ఎన్నో మీటియర్లు భూమిపై నీటిలోనే ఎక్కువ పడుతుంటాయి కాబట్టి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం అంతా బాగుంది అని అనుకోలేం. ఇప్పటికే అదుపు తప్పి తిరుగుతున్న ఈ శాటిలైట్ ఒకవేళ నగరాల మీద పడితే ఏమవుతుందో ఊహ కూడా అందదు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? స్పేస్లో మనం వదిలేసిన వ్యర్థాలు, ఉపగ్రహాలు, రాకెట్ భాగాలు ఢీకొనడం వల్ల వచ్చిన శకలాలు, ఇవన్నీ స్పేస్లో ఉన్న వేస్టేజ్. ప్రస్తుతం దాదాపు 46,000 వస్తువులు భూమి చుట్టూ ఈ వేస్టేజ్ రూపంలో తిరుగుతున్నాయి. ఇవి ఇలా తిరగడం వల్ల ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న శాటిలైట్స్కు, కొత్తగా పెడుతున్న స్పేస్ షిప్లకు చాలా పెద్ద డేంజర్. అంతేకాదు కొన్నిసార్లు ఈ వేస్టేజ్ భూమిపై పడతాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కెన్యాలోని ఒక గ్రామంలో 500 కిలోల శాటిలైట్కు సంబంధించి ఓ ఐరన్ రింగ్ పడింది. అది 60 సంవత్సరాల క్రితం ప్రయోగించిన ఓ రాకెట్దే. అదృష్టవశాత్తు దానివల్ల ఎవరూ గాయపడలేదు. కానీ ఇది నార్మల్ విషయమైతే కాదు. ఇలాంటివి మరికొన్ని కూడా జరిగాయి. గత మార్చిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఒక పెద్ద రాడ్ ఫ్లోరిడాలో ఒక ఇంటి పైకప్పును ధ్వంసం చేసింది. అలాగే ఏప్రిల్లో కెనడాలోని ఒక ఫామ్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ నుండి పెద్ద లోహ శకలాలు కనిపించాయి. ఈ సమస్య ఒక దేశానికో ఒక స్పేస్ మిషన్కో పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఎందుకంటే పైకి వెళ్లినదేదైనా కిందకు రావాల్సిందే. అది చిన్న నీటి బొట్టైనా లేక పెద్ద శాటిలైట్ అయినా ఏదైనా సరే మళ్లీ కింద పడాల్సిందే. శాస్త్రవేత్తలు దీనికి పరిష్కారాలు వెతుకుతున్నారు. ఇప్పుడు రాబోతున్న ఈ రష్యన్ శాటిలైట్ సముద్రంలోనే పడాలని కోరుకుందాం.